Good morning, children. So in today's video we are going to learn about some important top model numericals from the chapter of thermodynamics. So thermodynamics part 2. Okay, all types of numericals I'll try to cover. Okay, so please write with the formulas and all. It will be very much useful to you. Okay, so thermodynamics numericals. Okay, now types of questions which you are going to come across. Okay, so you are going to learn about thermodynamics numericals. I have just written here thermodynamics. I think if I write so up you cannot able to see. Yes, thermodynamics numericals. Okay, so first one, I'm trying to cover up all the types of numericals and the usage of different formulas which we are going to come across in this chapter. Okay, ఈ మోడల్ న్యూమరికల్స్ అన్నీ మీరు కవర్ చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఫేస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A system absorbs 600 joules of energy. A system absorbs 600 joules of energy. Okay, 600 joules of energy and does work equivalent to 400 joules of energy. 400 joules does work equal to 400 joules. Okay, then change in internal energy. Then find the change in internal energy. Okay, ఇదే మన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. నేను క్వశ్చన్ కూడా రాస్తున్నాను సో దట్ డ్యూరింగ్ ద టైమ్ ఐ రైట్ ద క్వశ్చన్ యూ ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనం ఏంటి ప్రూవ్ చేయాలి, ఏంటి ఫైండ్ చేయాలి, ఇదైతే మీరు బాగా తెలుసుకోవాలి. ఎ సిస్టమ్ అబ్జార్బ్స్ 600 joules ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్ యూజ్ చేసుకోవాలి. ఇంటర్నల్ ఎనర్జీ ఫైనల్గా మనం ఫైండ్ చేయాల్సింది ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సిస్టమ్ 600 joules ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఓకే వర్క్ చేసిందనమాట. ఎంత వర్క్ చేసింది? 400 joules ఆఫ్ వర్క్ ఈజ్ డన్. ఓకే, సో ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్ యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ చేయడానికి వీ విల్ యూజ్ వాట్ ఫార్ములా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, వీ విల్ యూజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఫార్ములా ఏంటి? డెల్టా ఈ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. డెల్టా ఈ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ అంటే హీట్, డబ్ల్యూ అంటే వర్క్ డన్. ఓకే, సో ఫార్ములా అయితే ఇదే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ సైన్ కన్వెన్షన్. ఓకే, సిస్టమ్ అబ్జార్బ్స్ హీట్. ఓకేనా, అబ్జార్బ్స్ హీట్ అంటే సిస్టమ్ ఈజ్ అబ్జార్బింగ్ హీట్ అంటే క్యూ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. ఓకే, ఆ పాజిటివ్ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు? 600 అని ఇచ్చారు. సో క్యూ ఈజ్ 600 joules ప్లస్ 600 joules. ఓకేనా, ప్లస్ 600 joules. అలాగే ద సిస్టమ్ డస్ ద వర్క్ అంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అనమాట. ద వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. ఓకేనా, ద వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. సిస్టమ్ ఈజ్ డూయింగ్ వర్క్ అంటే ఆ వర్క్ ఏమవుతుంది మనకి? నెగిటివ్ వర్క్ అవుతుంది. ఓకేనా, ద సిస్టమ్ ఈజ్ డూయింగ్ వర్క్. సో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. బై ద సిస్టమ్ అన్నప్పుడు డబ్ల్యూ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ వాల్యూ. ఇక్కడ ఎంత వర్క్ చేసిందని ఇచ్చాడు? 400 ఇచ్చాడు అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ మైనస్ 400 joules. సో ఈ రకంగా మీరు సైన్ కన్వెన్షన్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. దెర్ఫోర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యూ ప్లస్ మైనస్ డబ్ల్యూ అనమాట. ఓకేనా, ఎందుకంటే వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, దెన్ యూ హ్యావ్ టు టేక్ వర్క్ యాజ్ నెగిటివ్ వర్క్. ఓకేనా, సో 600 ప్లస్ మైనస్ 400 ఓకే విచ్ ఈజ్ ఈక్వల్ టు 200 joules. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి? 200 joules వచ్చింది. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ కన్వెన్షన్.
సిస్టమ్ అబ్జార్బ్స్ హీట్ అన్నప్పుడు క్యూ పాజిటివ్ తీసుకోవాలి, సిస్టమ్ లూజెస్ హీట్ అన్నప్పుడు క్యూ నెగిటివ్ తీసుకోవాలి. దిస్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ పార్ట్ 1 వీడియో. ఓకే, సో ప్లీజ్ చెక్. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో లెట్ us go to the second question. Question number 2. Latent heat of vaporization of a liquid. Question ఒకసారి చూడండి. Latent heat of vaporization. Latent heat of vaporization of a liquid. అంటే ఇది కూడా ఒక రకమైన హీటే. ఓకేనా, లేటెంట్ హీట్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీరు ఏ ఫార్ములా యూజ్ చేయాలో మొత్తం క్వశ్చన్ అంతా చదివి అర్థం చేసుకోండి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ ఏ లిక్విడ్ at 500 Kelvin. Okay, at 500 Kelvin and 1 atmosphere pressure, 1 atm pressure. Okay, and 1 atm pressure is 10 kilocalories per mole. 10 kilocalories per mole. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్కి వాల్యూ ఇచ్చాడు 10 kilocalories per mole అని. టెంపరేచర్ ఈజ్ 500 Kelvin, ప్రెషర్ ఈజ్ 1 atmosphere. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ? ఓకే, చేంజ్ ఇన్ ఐఈ అని రాస్తున్నాను. ఇంటర్నల్ ఎనర్జీ అంటే డెల్టా ఈనే ఫైండ్ చేయాలి మనం. when 3 moles of the liquid is vaporized at the same temperature. When 3 moles of the liquid is vaporized at same temperature. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏంటి ఫైండ్ చేయాలి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఓన్లీ యూ హ్యావ్ టు ఫైండ్. వేపరైజ్డ్ అట్ సేమ్ టెంపరేచర్. ఓకే, సో మనకి ఇచ్చింది latent heat of vaporization he has given. Okay, so you have to be careful with what is given and what you have to find. సో అది మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగితే, ప్రతి క్వశ్చన్ చదివి కరెక్ట్గా తెలుసుకోగలిగితే సమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ చెక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు? ఏ ఫార్ములా వాడాలి అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి, టెంపరేచర్కి, నెంబర్ ఆఫ్ మోల్స్కి ఇవన్నీ రిలేట్ చేసేది రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ. అదేంటి? ఆ ఫార్ములావే యూజ్ చేయాలి. రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ. అదేంటి ఆ రిలేషన్? డెల్టా ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఓకేనా, డెల్టా హెచ్ మీన్స్ వాట్? చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎన్ఆర్టీ. This is the relation between delta E and delta H. Okay na? Delta E is equal to delta H minus delta nRT. ఓకే, ఈ ఫార్ములా మనం వాడాల్సి ఉంటుంది. ఇక్కడ వాడు ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. గివెన్ డెల్టా హెచ్, ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 10 kilocalories per mole. 10 kilocalories per mole అంటే 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్ తీసుకుంటే డెల్టా హెచ్ 10 kilocalories ఉంది. ఓకే, కానీ వాడు అడుగుతున్నది 3 moles తీసుకుంటే 3 moles, when 3 moles of a liquid is vaporized, what is the change in internal energy? ఓకే, 1 moleకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏమో 10 kilocalories per mole ఉంది. ఓకే, see here how you will write this. For 1 mole delta H is given 10 kilocalories. Okay, for 3 moles how much is the delta H? First you find that. For 3 moles delta H is how much? Delta H is 30 kilocalories. That directly we can calculate. 10 into 3 by 1, 30 kilocalories. Isn't it or not? 1 mole ki 10 kilocalories అయితే 3 moles ki 30 kilocalories అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ ఫార్ములాలో మనం అప్లై చేసేసుకోవచ్చు. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డెల్టా హెచ్ ఈజ్ 30 అనమాట, మైనస్ డెల్టా ఎన్ ఆర్టీ. డెల్టా ఎన్ ఏంటి ఇక్కడ? డెల్టా ఎన్. ఓకే, డెల్టా ఎన్ ఈజ్ 3 moles. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే,
డెల్టా ఎన్ తెలియాలి, ఆర్ తెలియాలి, టీ తెలియాలి. ఓకే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్. ఓకేనా? సో యూ చెక్ ఇట్. 30 minus delta n is 3. R value కిలో క్యాలరీస్లో అయితే యాక్చువల్లీ R వాల్యూ 2 calories per mole. కిలో క్యాలరీస్లో అయితే కిలో క్యాలరీస్ అన్నప్పుడు 2 × 10⁻³ తీసుకుంటాం. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 500 Kelvin ఇచ్చాడు. సో ఈ వాల్యూ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, వన్స్ లుక్ ఎట్ దిస్. 30 minus 3 × 2 × 10⁻³ ఓకే, 30 minus 3 × 2 6, 6 × 5 30. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. 30 minus ఓకే 3 × 500 × 2 × 10⁻³ ఓకేనా? సో ఇదేంటి, ఇదేమవుతుంది? 3 2s are 6, 6 × 5 30 మళ్ళీ వస్తుంది. ఓకే, 3 2s are 6, 6 5s are 30. ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాను. ఓకే, 2 zeros అండ్ ఇంటూ 10⁻³ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో 30 మైనస్ ఇది ఎంత అవుతుంది చెప్పండి? 3 × 3 zeros అయితే 10³ అవుతుంది. 10⁻³ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాను. సో 30 మైనస్ ఈ 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అయిపోతాయి. 30 minus 3 27. So 27 kilocalories of heat will be there when 3 moles is liquid is heated. Okay, latent heat of vaporization will be, therefore change in internal energy will be 27 kilocalories only. Okay, so that is your answer. Okay, అన్ని సమ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ సమ్లో డెల్టా ఈజ్ ఈక్వల్ టు Q + W ఫార్ములా వాడాం. సెకండ్ సమ్లో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎన్ఆర్టీ ఫార్ములా వాడాం. ఓకే, సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేయాలి మనం. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ అటెంటివ్. ఓకే, సో లెట్ us గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్స్ లుక్ ఎట్ దిస్. ఏ శాంపుల్ ఆఫ్ వాటర్ of 0.008 grams was subjected to combustion at 25 degrees centigrade. Okay, question number 3 ఏంటి? A sample of water అంట. A sample of water of 0.008 grams. Water weight ఇచ్చాడు 0.008 grams was subjected to combustion. Was subjected to combustion at 27 degrees centigrade. At 27 degrees centigrade. In what? In bomb calorimeter. Yes, ఈ బాంబ్ కెలోరీమీటర్ సమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మీకు ఒక స్పెషల్ ఫార్ములా అనేది వస్తుంది. ఓకే, డెల్టా H, see here, delta E is equal to, delta H is equals to delta E plus delta nRT. ఆ ఫార్ములా ఒకటి వాడాలి. డెల్టా E ఫైండ్ చేయడానికి బాంబ్ కెలరీమీటర్లో అయితే Z × θ × m/m అనే ఒక ఫార్ములా ఉంది. ఓకే, సో ఆ ఫార్ములా ఇక్కడ బాంబ్ కెలరీమీటర్ సమ్స్ ఎప్పుడు వచ్చినా అదే ఫార్ములా మనం వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. బాంబ్ కెలరీమీటర్ ఇచ్చాడు. ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ వాజ్ ఫౌండ్ టు బి రేజ్డ్. క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ ఆన్సర్ చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసి కంప్లీట్గా చదవకుండా ఆన్సర్ చేస్తే మాత్రం మార్క్స్ అనేవి రావు. ఓకే, ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రేజ్డ్ టు, ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రేజ్డ్ టు వాట్? 0.25 degrees centigrade. 0.25 degrees centigrade. Okay, if the heat capacity of the calorimeter is 18 kilojoules, heat capacity అంటే డెల్టా హెచ్ఏ. ఓకేనా, హీట్ కెపాసిటీ. కానీ ఇక్కడ వేరే ఫార్ములా మనం వాడతాం, సో అది మీరు బాగా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. హీట్ కెపాసిటీ
if the heat capacity of the calorimeter is 18 kilojoules. If the heat capacity of the calorimeter is 18 kilojoules, okay, then delta H for combustion of CH4. Question ఏంటి ఇక్కడ? Find delta H for combustion of CH4. Find delta H for combustion of CH4 at 27 degrees centigrade. ఓకేనా? సో చూడండి క్వశ్చన్ ఎంత టైం పట్టిందో. ఓకే, శాంపుల్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే బాంబ్ క్యాలరీమీటర్ సమ్స్ ఇచ్చారో మీరు మెయిన్గా యూజ్ చేయాల్సిన ఫార్ములా ఒకటి ఉంది. అదేంటి ఆ ఫార్ములా? డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ తీటా ఇంటూ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం. జెడ్ ఇంటూ తీటా ఇంటూ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెల్టా ఈ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. జెడ్ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ. అది వాటి క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఇఫ్ ద హీట్ కెపాసిటీ ఆఫ్ ద క్యాలరీమీటర్ ఈజ్ 18 kilojoules. సో జెడ్ అనేది 18 అని క్వశ్చన్లో ఇచ్చాడు. జెడ్ మీన్స్ హీట్ కెపాసిటీ. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 18 kilojoules. ఓకే, రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 0.25. ఓకే, ఇక్కడ తీటా అంటే ఏంటి? రైజ్ ఇన్ టెంపరేచర్. జెడ్ అంటే హీట్ కెపాసిటీ, తీటా అంటే రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? జెడ్ అంటే హీట్ కెపాసిటీ, తీటా ఈజ్ వాట్? రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? రైజ్ ఇన్ టెంపరేచర్. హౌ మచ్ హీ గేవ్? 0.25 degrees centigrade. తీటా 0.25 degrees centigrade ఇచ్చాడు. ఓకే, క్యాపిటల్ ఎం అంటే ఏంటి? ఆ సబ్స్టెన్స్. ఇప్పుడు దేనిది అడుగుతున్నాడు? ఫైండ్ డెల్టా హెచ్ ఆఫ్ డెల్టా హెచ్ ఫర్ కంబషన్ ఆఫ్ CH4 అడుగుతున్నాడు వాడు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? కంబషన్ ఆఫ్ CH4. సో CH4కి మాలిక్యులర్ మాస్ ఎంత? 16. మీకు తెలుసు కదా. ఎం అంటే మోలార్ మాస్. హియర్ వాట్ సబ్స్టెన్స్ మోలార్ మాస్? CH4. In this question it is asked about CH4. So molar mass of methane is 16. Carbon 12, hydrogen 4. Okay, given mass. Small m అంటే ఏంటి? given mass. Given mass of the substance. ఏంటి హీట్ చేశాడు వాడు? వాటర్ని హీట్ చేశాడు క్యాలరీమీటర్లో. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ హీ హాస్ టేకెన్? 0.008 grams. 0.008 grams. సో ఈ ఫార్ములాలో యూజ్ చేయాల్సిన అన్ని పారామీటర్స్ నేను ఇక్కడ రాశాను చూడండి. జెడ్ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ. తీటా అంటే రైజ్ ఇన్ టెంపరేచర్. ఎం, క్యాపిటల్ ఎం ఈజ్ వాట్? మోలార్ మాస్. హియర్ వాట్ సబ్స్టెన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ఫర్? యూ హ్యావ్ టు ఫైండ్ ఫర్ CH4. సో 16. గివెన్ మాస్. వాట్ సబ్స్టెన్స్ ఈజ్ హీటెడ్ ఇన్ ద బాంబ్ క్యాలరీమీటర్? వాటర్ ఈజ్ హీటెడ్. హౌ మచ్ ఇట్ ఈజ్ హీటెడ్? 0.008 grams. సో ఆ వాల్యూ, ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది? డెల్టా ఈ వస్తుంది. కానీ వాడు అడిగింది ఏంటి? డెల్టా హెచ్ అడిగాడు, డెల్టా ఈ కాదు. సో మళ్ళీ మన ప్రీవియస్ సమ్ లాగా డెల్టా హెచ్ ఫైండ్ చేయాలి. డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కంబషన్ ఆఫ్ మీథేన్. ఓకే, కంబషన్ ఆఫ్ మీథేన్కి ఈక్వేషన్ వేసుకోండి. CH4 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ 2H2O. ఓకేనా? సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 1 carbon 1 carbon 4 hydrogens 4 hydrogens 4 oxygens 2 + 2 4 oxygens. ఓకే, సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చింది. మనం ఈ ఫార్ములా వాడదాం ఇప్పుడు. ఫస్ట్ లెట్ us ఫైండ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. సో 18 ఇంటూ తీటా హీ హ్యాస్ గివెన్ 0.25. ఓకేనా? 0.25 ఇంటూ క్యాపిటల్ ఎం ఈజ్ 16, స్మాల్ ఎం ఈజ్ 0.008ని 8 × 10⁻² అని రాసుకోవచ్చు కదా. 8 × 10⁻² అని రాసుకోవచ్చు. ఇక్కడ 0.25ని కూడా 1/4 అని రాసుకుంటున్నాను. 1/4 × 16 ×
8 × 10⁻². ఓకే, సో ఇక్కడ 4 1s are 4 4s are, ఇక్కడ కూడా 4 1s are 4 2s are. ఇప్పుడు మనకి ఏమేమి మిగిలాయి? 18 1 9. ఓకే, సో 9 ఇంటూ దిస్ 10⁻². ఇఫ్ ఇట్ గోస్ అప్ ఇట్ బికమ్స్ 10². అంటే 900 వచ్చింది మనకి. 900 కిలోజౌల్స్ అనేది వచ్చింది. డెల్టా ఈ 900 వచ్చింది. బట్ హీ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ వాట్? డెల్టా హెచ్. క్వశ్చన్లో డెల్టా హెచ్ ఫైండ్ చేయమన్నాడు. డెల్టా హెచ్కి ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఓకే, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఓకే, మనకి డెల్టా ఈ వచ్చేసి 900 వచ్చింది. యాక్చువల్గా మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మైనస్ వాల్యూస్ కూడా ఇస్తాడు. హీట్ ఆఫ్ కంబషన్, దిస్ ఈజ్ వాట్? హీట్ ఆఫ్ కంబషన్. సో వెనెవర్ హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ టేకెన్, యూ హ్యావ్ టు టేక్ నెగటివ్ సైన్. కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్. ఓకేనా? కంబషన్ రియాక్షన్ అనేది ఎప్పుడు ఎక్సోథర్మిక్ రియాక్షనే. సో -900 తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? వై మైనస్ యూఆర్ టేకింగ్? బికాస్ కంబషన్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో ప్లస్ ఇక్కడ డెల్టా ఎన్ మనం ఫైండ్ చేయాలి. ఈ ఈక్వేషన్లో డెల్టా ఎన్ అంటే ఏంటి? ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, దీనికన్నా ముందు ఫస్ట్ డెల్టా ఎన్ ఫైండ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎంత? ఇక్కడ గ్యాషియస్ ప్రోడక్ట్సే తీసుకుంటారు. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు టేక్ గ్యాషియస్ ప్రోడక్ట్స్. ఓకే, ఇక్కడ 2H2O అనేది వాటర్ మనం తీసుకోం. ఓకేనా? సో ఇక్కడేమో 3 రియాక్టెంట్స్, ఇక్కడేమో 1. ఓకే, సో డెల్టా ఎన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ఓకే, products, number of moles of products minus number of moles of reactants. ఓకే, REAC అంటే రియాక్టెంట్స్ అని. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకటే గ్యాషియస్ ప్రోడక్ట్ ఉంది. ఓకేనా? సో 1, ఇక్కడేమో ఇక్కడ 1 మోల్, ఇక్కడ 2 మోల్స్, 3 గ్యాషియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, వాటర్ ఈజ్ లిక్విడ్స్ మనం తీసుకోం, గ్యాషియస్ మోల్స్ మాత్రమే తీసుకుంటాం. సో 1 - 3. ఓకేనా? 1 - 3 హౌ మచ్? -2 ఇట్ ఈస్. ఓకేనా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చాయి? -2 వచ్చింది. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, therefore delta H is equal to delta E వచ్చేసి మనకి here you take it as -900 kilojoules because combustion is exothermic. Okay, combustion is exothermic. exothermic reactions కి delta H నెగిటివ్ తీసుకోవాలి. సైన్ కన్వెన్షన్ ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో -900 ప్లస్ డెల్టా ఎన్ -2. ఆర్ వాల్యూ ఎంత? 8.314. ఆర్ అంటే ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. టెంపరేచర్ ఇచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు? టెంపరేచర్ వాల్యూ హౌ మచ్ హీ గేవ్? టెంపరేచర్ వాల్యూ 300 Kelvin. ఓకే, సో 8.314 కూడా కిలో జౌల్స్లో అన్నప్పుడు 10⁻³ వేసుకోవాలి. అండ్ టెంపరేచర్ ఈజ్ గివెన్ 300 Kelvin. సో ఇప్పుడు ఇదంతా మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఓకే -900 ప్లస్ మళ్ళీ మైనసే వస్తుంది. -900 ఇక్కడ కూడా -2 × 8.314 క్యాల్కులేట్ చేస్తే -4.9884. ఓకే, సో అదంతా క్యాల్కులేట్ చేస్తే ఇదంతా 2 × 8.314 × 300 అంతా క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో ఈ రెండు యాడప్ అవుతాయి. సో 904.98. ఓకే, 904.98 కిలో జౌల్స్ పర్ మోల్. దాన్నే మీకు ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ
905 kilojoules per mole. This is your answer. ఓకే, బాంబ్ క్యాలరీమీటర్ సమ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏ ఫార్ములా వాడాలి? Z ఇంటూ తీటా ఇంటూ M/M. Z తీటా ఇంటూ M/M. ఓకేనా? Z అంటే హీట్ కెపాసిటీ, తీటా అంటే రైజ్ ఇన్ టెంపరేచర్, M అంటే క్యాపిటల్ M ఈజ్ మోలార్ మాస్, స్మాల్ m ఈజ్ గివెన్ మాస్. ఫస్ట్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఓకే డెల్టా E ఫైండ్ చేస్తే 900 kilojoules వచ్చింది. దాని నుంచి మళ్ళీ డెల్టా H ఫైండ్ చేయడానికి యు ఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, సో యూ హ్యావ్ టు యూజ్ 2 formulas. బాంబ్ క్యాలరీమీటర్ సమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఓకే ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా? డెల్టా H, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ తీటా ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ m. Z అంటే హీట్ కెపాసిటీ, తీటా అంటే రైజ్ ఇన్ టెంపరేచర్, క్యాపిటల్ M అంటే మోలార్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు బి హీటెడ్, స్మాల్ m అంటే గివెన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ హీటెడ్ ఇన్ బాంబ్ క్యాలరీమీటర్. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే ఈజీ అవుతాయి సమ్స్ అన్నీ. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద 4th question. అన్ని మోడల్ సమ్స్ కవర్ చేస్తున్నాను, సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే యూ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఇట్ విల్ బి ఫర్ యూ. ఓకే, సో 4th question. ఓకే, కొంచెం టైం ఎక్కువ పట్టినా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు సాల్వ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సీ హియర్ 4th question చూడండి. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గ్యాస్ at constant volume and constant pressure are is constant pressure is 0.075 and 0.125 respectively. అంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమో 0.075, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఏమో 0.0125. ఓకే, క్యాలరీస్ పర్ గ్రామ్స్ రెస్పెక్టివ్లీ అంటే దీనికి సింబల్స్లో ఏమేమి ఇచ్చాడు అన్నది మీకు ఈ పాటికే స్ట్రైక్ అవ్వాలి. దెన్ ఫైండ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద గ్యాస్, ఫైండ్ ద molecular weight of the gas, that is the question. Molecular weight of the gas. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటి? సింబల్ చెప్పండి. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఓకే అంటే CV అనమాట. CV ఈజ్ గివెన్ యాజ్ 0.05075. ఓకే, 0.075. CV ఎంత ఇచ్చాడు? CP ఎంత ఇచ్చాడు? 0.125. ఓకే, సో ఈ రెండు మనకి ఇచ్చి ఆ గ్యాస్కి మాలిక్యులర్ మాస్ ఫైండ్ చేయమంటున్నాడు. సో ఈ రెండిట్లతోటి యూజ్ చేసి మనకు ఒక రిలేషన్ ఉంది, ఒక ఫార్ములా ఉంది. ఏంటది? CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R. ఓకే, ఈజ్ ఈక్వల్ టు R. ఓకే, దిస్ ఈజ్ ఫర్ వాట్? ఫర్ 1 mole ఆఫ్ ఎ గ్యాస్. Okay, for 1 mole of a gas, 1 mole of a gas means its given weight by gram molecular weight. Okay, or if it is for number of moles not mentioned means if it is normal values, if it is molar specific heat అని ఇస్తే డైరెక్ట్గా R రాసేస్తాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ అని ఇవ్వలేదు, సో R by capital M you should write. Okay, formula is CP minus CV is equal to R for molar specific heat values. ఇవి రెండు మోలార్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ కానప్పుడు ఫార్ములా ఏంటి? CP minus CV by is equal to R by M కూడా ఉంటుంది. ఓకే, ఓన్లీ R ఎప్పుడు ఉంటుంది? ఫర్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్. అర్థమవుతుందా? వాడి క్వశ్చన్లో ఇచ్చింది ఓన్లీ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇచ్చాడు, మోలార్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇవ్వలేదు. ఓకేనా? సో మనం ఫార్ములాకి R by M కూడా తీసుకోవాలి. ఓకే, సో CP minus CV is equal to R by M. Okay, and we know that R value is how much? 2 calories per
2 calories per mole Kelvin. ఓకేనా, ఆర్ వాల్యూ క్యాలరీస్లో ఆర్ వాల్యూ ఎంత 2. ఓకే, సో ఇప్పుడు సిపి ఏమో 0.075 మైనస్ 0.125. ఓకే, సిపి ఎంత ఇచ్చాడు 0.125 మైనస్ 0.075 ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ 2 బై క్యాపిటల్ ఎం ఫైండ్ చేయాలి, మనమే ఫైండ్ చేయాలి ఎమ్. సో ఇప్పుడు ఈ రెండిట్లు మైనస్ చేస్తే ఎంత వచ్చింది 0.205 వస్తుంది. 0.05 ఈజ్ ఈక్వల్ టు 2 బై క్యాపిటల్ ఎం. యూ వాంట్ ఎమ్, సో 2 బై 0.05 అది క్యాల్కులేట్ చేస్తే మీకు 40 వస్తుంది. సో మోలిక్యులర్ మాస్ ఆఫ్ దట్ గ్యాస్ ఈజ్ వాట్, హౌ మచ్ 40 గ్రామ్స్ అనమాట. ఎమ్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, మోలార్ స్పెసిఫిక్ హీట్స్ అయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ మాత్రమే, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఓన్లీ స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ నాట్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్. ఓకే, సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎమ్ కూడా వేసుకోవాలి. ఆ ఎమ్ మనం ఫైండ్ చేయాలి. ఆర్ వాల్యూ మనకే గుర్తుంటుంది. ఓకే, వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 calories per mole Kelvin. ఓకే, కిలో క్యాలరీస్లో అయితే 2 × 10⁻³ కూడా తీసుకోవాలి. మనం ఇంతకుముందు వేరే సమ్లో 2 × 10⁻³ తీసుకున్నాం. అది ఎప్పుడు కిలో క్యాలరీస్లో అయితే, ఓన్లీ క్యాలరీస్లో అయితే ఆర్ వాల్యూ 2. ఓకేనా, ఆర్ వాల్యూ చేంజెస్ విత్ యూనిట్స్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో సేమ్ లైక్ దట్ లెట్ us మూవ్ ఆన్ టు ద 5th question. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, చూడండి థర్మోకెమిస్ట్రీ సమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చేసేవి థర్మోకెమిస్ట్రీ సమ్స్. గివెన్ దట్ హాఫ్ S8 + 6O2, గివెన్ దట్ హాఫ్ S8 + 6O2 గివ్స్ రైస్ టు 4SO3. ఓకేనా, 4SO3 ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1590 కిలోజౌల్స్. డెల్టా హెచ్ ఎంత ఇచ్చాడు, -1590 కిలోజౌల్స్ ఇచ్చాడు. ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO3 ఈజ్, ద క్వశ్చన్ ఏంటంటే ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ formation of SO3, standard enthalpy of formation of SO3 is dash అంట. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్కి డెల్టా హెచ్ -1590 కిలోజౌల్స్ ఇచ్చాడు. ఓకే, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO3 హీజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్. సో ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ చేయాలి. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ SO3 కావాలి మనకి. ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో 4 moles ఆఫ్ SO3 ఫామ్ అయింది, కానీ స్టాండర్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్, అందులో హీట్ ఆఫ్ ఫార్మేషన్లో ఎప్పుడు కూడా ప్రొడక్ట్ 1 mole క్యాల్కులేట్ చేయాలి. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ వాట్, గివెన్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషనే ఇచ్చాడు, కానీ అక్కడ ఏంటి అంటే హాఫ్ S8 + 6O2 గివ్స్ రైస్ టు 4SO3 అని వచ్చింది. అంటే 4 moles ఆఫ్ SO3 ఫామ్ అయినప్పుడు డెల్టా హెచ్ ఇస్ -1590 కిలోజౌల్స్. ఓకే, ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నప్పుడు 1 mole ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ 1 mole ఆఫ్ SO3 వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ దట్ ఈక్వేషన్. మనకి ప్రోడక్ట్ సైడ్లో 4 moles SO3 వచ్చింది, కానీ 1 mole ఆఫ్ SO3 మాత్రమే కావాలి. ఓకే, ఇక్కడ 1 కావాలి అంటే మొత్తం ఈక్వేషన్ని 4తో డివైడ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా, ఇక్కడ 1 mole, వీ వాంట్ ఓన్లీ 1 mole ఆఫ్ SO3, వీ వాంట్ ఓన్లీ 1 mole ఆఫ్ SO3 అండర్ స్టాండర్డ్ కండిషన్స్. ఓకేనా, అండర్ స్టాండర్డ్ కండిషన్స్
హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా 1 మోల్కే క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ 4 moles SO3 ఫామ్ అయితే డెల్టా హెచ్ 1590 అయింది. 1 mole ఫామ్ అయితే ఓకే. సో గివెన్లో ఏమిచ్చాడు, ఫర్ 4 moles SO3 delta H is minus 1590. So you want only for what? 1 mole of SO3. For 1 mole of SO3 delta H is how much? 1590 divided by 4. Okay, 4 moles SO3 కి 1590 joules heat రిలీజ్ అయింది. ఓకే, 1 mole SO3 బర్న్ చేస్తే ఎంత హీట్ రిలీజ్ అవుతుంది? ఓకే, ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ x is equal to minus 1590 divided by 4. ఓకేనా? సో ఇప్పుడు అది ఆన్సర్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 397.5 వస్తుంది కిలో జౌల్స్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ వాట్? 1 mole of a substance. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, ఇక్కడ హీట్స్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఈథేన్ అంటే వాడు ఏమేమి ఇచ్చాడంటే డెల్టా హెచ్ ఫర్ ఈథేన్ అంటే ఫార్ములా ఏంటి? C2H6. ఇట్ ఈస్ గివెన్ హౌ మచ్? 341.1 కిలోజౌల్, 341.1 కిలోజౌల్స్ అని ఇచ్చాడు. అలాగే డెల్టా హెచ్ ఫర్ ఎస్టిలిన్ ఫార్ములా ఏంటి? C2H2. దానికి ఎంత ఇచ్చాడు? మైనస్ 310.9 అని ఇచ్చాడు. ఓకే, దెన్ C2H6 ఈథేన్కేమో 341.1, ఎస్టిలిన్కేమో 310.9. డెల్టా హెచ్ ఫర్ ఈథీన్ అంటే C2H4. ఇట్ ఈస్ గివెన్ అస్ minus 330 kilojoules. Okay, now question is what? Which of the above is the best fuel? Which of the above is the best fuel? ఈ మూడిట్లలో బెస్ట్ ఫ్యూయల్ ఏంటి? ఓకే, సో అది మీరు క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు డెల్టా హెచ్ వాల్యూస్ ఇచ్చాడు అంటే కెలోరిఫిక్ వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తే మనకి బెస్ట్ ఫ్యూయల్ ఏంటి అన్నది ఐడియా వస్తుంది. కెలోరిఫిక్ వాల్యూ, ద మోర్ ఈజ్ ద కెలోరిఫిక్ వాల్యూ, ద బెస్ట్ ఈజ్ ద ఫ్యూయల్. ఓకేనా? ఏ ఫ్యూయల్కి అయితే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అదే బెస్ట్ ఫ్యూయల్. సో ఇప్పుడు మనం డెల్టా హెచ్ వాల్యూస్ ఇస్తే కెలోరిఫిక్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి? హీట్ ఆఫ్ కంబషన్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే డెల్టా హెచ్ బై మాలిక్యులర్ వెయిట్ క్యాల్కులేట్ చేస్తే మనకి కెలోరిఫిక్ వాల్యూ వస్తుందన్నమాట. కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఇప్పుడు ఫర్ ఈథేన్, ఫర్ C2H6, వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్? వాట్ ఈస్ గివెన్ హియర్? 341. మైనస్ వాల్యూస్ కామన్గా ఉంటాయి అన్నిటికి, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది ఎందుకంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. సో 341.1 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C2H6 ఎంత? కార్బన్ 12 2 24 + 6 30. సో 341.1 బై 30 ఇది క్యాల్కులేట్ చేస్తే మీకు 11.37 కిలోజౌల్స్ వస్తుంది. 11.37 కిలోజౌల్స్. సో ద క్యాలోరిఫిక్ వాల్యూ C2H6కి ఎంత వచ్చింది? 11.37 వచ్చింది. అలాగే క్యాలోరిఫిక్ వాల్యూ ఫర్ ద రిమైనింగ్ 2 ఆల్సో యూ షుడ్ క్యాలిక్యులేట్. ఓకేనా? సో ఫర్ సెకండ్ వన్ వాట్? C2H2. ఫర్ C2H2 మైనస్ 310. C2H2కి వెయిట్ ఎంత? 26 వస్తుంది. మైనస్ 310.9 డివైడెడ్ బై 26. 12 2s are 24 + 2 26. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 11.95 వస్తుంది ఆన్సర్. 11.95 కిలోజౌల్స్. అలాగే ఫర్ ఈథీన్ C2H4. ఫర్ C2H4 వాట్ ఈస్ ద కంబషన్ వాల్యూ గివెన్? మైనస్ 330 అంతే, మైనస్ 330.
బై C2H4 వెయిట్ ఎంత 12 2 24 ప్లస్ 4 28. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది 11.78 వస్తుంది. 11.78 వస్తుంది. ఇప్పుడు ఈ మూడిట్లలో ఏది హైయెస్ట్ వాల్యూ కంపేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఫౌండ్ టు బి హైయెస్ట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ దిస్ ఓన్లీ. అంటే దేర్ఫోర్ C2H2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ ఫ్యూయల్. ఎందుకు? దానికి క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువ అనమాట. సో మనం క్యాలరిఫిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ బై మాలిక్యులర్ వెయిట్ యూ హ్యావ్ టు డూ. C2H2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ ఫ్యూయల్. ఓకే, డెల్టా హెచ్ బై మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే calorific వాల్యూ వస్తుంది. సో ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ calorific values you will know whichever calorific value is high, that is considered as best fuel. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో వస్తాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్. ఇది చూడండి. ఓకే, డెల్టా హెచ్ న్యూట్రలైజేషన్. ఓకే, ఆఫ్ న్యూట్రలైజేషన్, డెల్టా హెచ్ న్యూట్రలైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, ఏ యాసిడ్, H3PO3 యాసిడ్. H3PO3 ఈజ్ 106.68 kilojoules per mole using NaOH. అంటే దీనికి మీనింగ్ ఏంటి? H3PO3 NaOHతో రియాక్ట్ అయినప్పుడు ఎంత హీట్ రిలీజ్ అయింది? 106.68 kilojoules ఆఫ్ హీట్ రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ HCl, ఇఫ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ HCl and NaOH, HCl and NaOH is -55.8. ఇది కూడా ఆల్వేస్ ఎక్సోథర్మికే. హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్. ఇది కూడా మైనసే, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ ఈజ్ ఇంప్లైడ్ దట్ న్యూట్రలైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఫర్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ప్లీజ్ రిమెంబర్. ఓకే, ఇఫ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్ అని రాశాను, న్యూట్రలైజేషన్ ఆఫ్ HCl and NaOH is this much, then find delta H ionization of H3PO3 into ions. Find delta H ionization of H3PO3. వాడు ఏంటి ఫైండ్ చేయమన్నాడు? H3PO3 యొక్క అయోనైజేషన్ పవర్, అయోనైజేషన్ జరగడానికి ఎంత డెల్టా హెచ్ యూజ్ అయింది అది కావాలి మనకి. హీట్ ఆఫ్ అటమైజేషన్ కావాలి. ఓకే, హీట్ ఆఫ్ అయనైజేషన్, హీట్ ఆఫ్ అయనైజేషన్ టు ఫైండ్ హీట్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ H3PO3 అనమాట. ఓకే, సో వాడు ఏమేమి ఇచ్చాడు? మామూలుగా ఈక్వేషన్ వేసుకుంటే మీకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ H3PO3 plus NaOH gives rise to what? NaH HPO3 plus 2H2O. ఓకే, ఓకే చూడండి, ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వేసుకుంటే H3PO3 plus 2NaOH gives rise to Na2HPO3. Na2HPO3 ప్లస్ 2H2O. ఇక్కడ 2 moles ఆఫ్ వాటర్ ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి 1 mole ఆఫ్ వాటర్కే వాడు ఇచ్చే వాల్యూ. సో ఇక్కడ డెల్టా హెచ్ ఎంత ఇచ్చాడు? -106.68 kilojoules per mole. ఇక్కడ 2 moles వాటర్ ఫామ్ అయింది. కానీ NaOH HClతో రియాక్ట్ అయినప్పుడు NaOH when reacts with HCl it forms NaCl plus H2O. 1 mole ఆఫ్ వాటర్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకే, ఈ దీనికి డెల్టా హెచ్ వాడు ఎంత ఇచ్చాడు? -55.8 ఓకే kilojoules per mole. ఓకే, సో ఇప్పుడు మనకు అడిగేది ఏంటి? డెల్టా హెచ్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ H3PO3. సో H3PO3 అయనైజేషన్ ఎలా జరుగుతుంది చూడండి. H3PO3
డిసోసియేట్స్ ఇంటూ 2H ప్లస్ HPO3 ఇక్కడ చూడండి Na 2Na ప్లస్ HPO3 మైనస్ HPO3 మైనస్ ఓకేనా అయాన్స్ ఇలా అయనైజ్ అవుతుందన్నమాట. అక్కడ అప్పుడు ఎన్ని H ప్లస్ అయాన్స్ వచ్చాయి 2H ప్లస్ అయాన్స్ వచ్చాయి. సో 2H ప్లస్ అయాన్స్ reacts with 2OH minus ions to give water, 2 moles of water. Okay, so for 2 moles of water, okay, ఇక్కడ చూడండి ఇక్కడ 1 mole of water ఫామ్ అయితే ఇంత హీట్, 2 moles of water ఫామ్ అవుతే ఎంత హీట్ వస్తుందో చేయాలి, చేసి అయనైజేషన్కి వాల్యూ చేయాలి. ఓకే, గివెన్ for 1 mole of water, delta H is minus 55.8 kilojoules. Therefore for 2 moles of water, delta H ఎంత అవుతుంది minus 55.8 into 2 అవుతుంది. ఓకేనా, minus 55.8 into 2 అవుతుంది. సో ఆ వాల్యూ ఎంత వస్తుంది minus 111.668. ఓకే, 2 into 55.8 క్యాల్కులేట్ చేసుకుంటే 84 కూడా ఉంది ఇక్కడ, 55.84 into 2. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 1111.68 అవుతుంది, 1111.68. మైనస్ వాల్యూ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్. ఓకే, సో వాడు అడిగింది ఏంటి, క్వశ్చన్లో వాడు అడుగుతున్నది ఏంటంటే డెల్టా హెచ్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ H3PO3. ఓకే, సో డెల్టా హెచ్ అయోనైజేషన్ ఆఫ్ H3PO3 is equal to what? Delta H ionization plus delta H water. ఓకే, సో ఇదేమో వాడు 106.68 ఇచ్చాడు. డెల్టా హెచ్ అయనైజేషన్ మీరు ఫైండ్ చేయాలి, ప్లస్ ఇది కూడా మైనస్ వాల్యూనే కదా, మైనస్ 111.68 వస్తుంది. సో ఇప్పుడు యూ వాంట్ ఓన్లీ డెల్టా హెచ్ అయనైజేషన్. సో డెల్టా హెచ్ అయనైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 106.68. ఇది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది 5 kilojoules per mole అవుతుంది. ఓకే, డెల్టా హెచ్ అయనైజేషన్. ఇట్లాంటి క్వశ్చన్స్ థర్మోకెమిస్ట్రీలో వస్తాయి. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయాలి. అందులో చేయాల్సింది క్యాల్కులేషన్ ఏమి ఎక్కువ లేదు, మీకు అర్థం చేయించడం కోసం నేను ఇంత రాయాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే మీకు కరెక్ట్గా ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే H3PO3 if it is dissociating into ions, what type of ions are formed? Okay, 2H plus and HPO3 minus 2 ions are formed. ఈ అయాన్స్ ఫామ్ అవడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఎంత ఎనర్జీ యూజ్ అవుతుంది, అది క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ us go to the 8th question, question number 8. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ CH4. The dissociation energy of CH4 is 400 calories per mole. Okay, then and that of ethane is, and that of
C2H6 is 670 kilocalories per mole. Kilocalories per mole. Okay, then he is asking you to find the CC bond energy. ఓకే, ఇది కూడా థర్మోకెమిస్ట్రీ క్వశ్చనే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిసి బాండ్ ఎనర్జీ కావాలి. దెన్ సిసి బాండ్ ఎనర్జీ ఈజ్ హౌ మచ్ డాష్. సో ఇది ఎలా ఫైండ్ చేయాలి? CH4 ఒకసారి చూడండి, స్ట్రక్చర్ మీరు చూసుకుంటే CH4. ఓకే, 4 CH బాండ్స్ ఉన్నాయి అంతేనా? ఇటు ఒక CH బాండ్, ఇటు ఒక CH బాండ్, CH బాండ్, CH బాండ్. సో 4 CH బాండ్స్కి డిసోసియేషన్ ఎనర్జీ ఈజ్ 400 kilocalories అంట. అంటే 1 CH బాండ్ విల్ హ్యావ్ హౌ మచ్? 400/4 కదా. 4 CH బాండ్స్కి డిసోసియేషన్ ఎనర్జీ 400 ఇచ్చాడు. అంటే ఒక CH బాండ్ బ్రేక్ చేయడానికి 100 kilocalories కావాలి. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? 100 kilocalories. ఓకే, సో ఇప్పుడు C2H6కి ఏమో 670 అని ఇచ్చాడు. C2H6 ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. C2H6 అంటే ఇందులో ఎన్ని CH బాండ్స్ ఉన్నాయి, ఎన్ని CC బాండ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఓకే, మొత్తం CH బాండ్స్ ఏమో 6 ఉన్నాయి. ఓకే, ఇది ఎలా కౌంట్ చేయాలి, ఎలా రాయాలి? 6 CH బాండ్స్ ప్లస్ ఒక CC బాండ్ వాల్యూ 670 ఇచ్చాడు. ఓకే, నౌ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్? యూ హ్యావ్ టు ఫైండ్ CC బాండ్ వాల్యూ. ఓకే, ఒక CH బాండ్కి 100 ఉంది. 6 ఇంటూ ఒక CH బాండ్కి మన ప్రీవియస్ దాంట్లోంచి 100 వచ్చింది, ప్లస్ ఒక CC బాండ్ ఎంతో తెలీదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. CC బాండ్ లెంగ్త్, సారీ బాండ్ ఎనర్జీ, లెంగ్త్ కాదు. ఓకే, సో CC 600 ప్లస్ 1 CC బాండ్ ఈజ్ ఈక్వల్ టు 670. అంటే ఒక CC బాండ్కి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎంత వస్తుంది? ఈ 600ని అటువైపుకి తీసుకెళ్తే 670 మైనస్ 600 అవుతుంది. ఓకే, సో 1 CC బాండ్ ఎనర్జీ ఈజ్ హౌ మచ్? therefore 1 CC బాండ్ ఈజ్ ఈక్వల్ టు 670 మైనస్ 600 అంటే 70 kilocalories per mole అవుతుంది. ఒక CC బాండ్ ఎనర్జీ వాల్యూ అడిగాడు వాడు. ఓకే, CH4 అంటే 4 CH బాండ్స్, 4 CH బాండ్స్కి బాండ్ డిసోసియేషన్ 400. సో ఒక CH బాండ్కి 100 అవుతుంది. C2H6కి వచ్చేస్తే C2H6లో 6 CH బాండ్స్ ఉన్నాయి, ఒక CC బాండ్ ఉంది. 6 CH బాండ్స్ అంటే 6 ఇంటూ ఒక్కొక్క CH బాండ్కి మనకి 100 వచ్చింది బాండ్ ఎనర్జీ. 100 ప్లస్ ఒక CC బాండ్కి మనం ఫైండ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 670 అని క్వశ్చన్లో వాడు ఇచ్చాడు. ఓకే, సో ఒక CC బాండ్ ఎనర్జీ ఎంత వస్తుంది మనకి? 670 మైనస్ 600 చేస్తే 70 వస్తుంది ఆన్సర్. ఇట్లాంటి సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, బట్ యూ షుడ్ నో అబౌట్ ద స్ట్రక్చర్. ఓకే, సో టేక్ కేర్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు 9th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? S ప్లస్ 3/2O2 గివ్స్ రైస్ టు SO3 ప్లస్ 2x kilocalories ఆఫ్ హీట్ అంట, ప్లస్ 2x kilocalories ఆఫ్ హీట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఇచ్చాడు SO2, ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు SO2 ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు SO3. ఇక్కడ కూడా SO3 ఫామ్ అయింది, ప్లస్ y kilocalories ఆఫ్ హీట్ అంట, y kilocalories ఆఫ్ హీట్. ఈ రెండు ఈక్వేషన్స్ వాడు ఇచ్చాడు. వాట్ వుడ్ బి ద ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO2? క్వశ్చన్ చూడండి. వాట్ వుడ్ బి ద ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO2? ఇది మన క్వశ్చన్. ఇప్పుడు SO2 ఫార్మేషన్ వైపు కావాలి, అంటే ప్రోడక్ట్ వైపు కావాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్లో SO3 ఫామ్ అయింది. ఓకే, సెకండ్ ఈక్వేషన్లో కూడా SO3 ఫామ్ అయింది. కానీ వాడేం అడుగుతున్నాడు? ఫార్మేషన్ ఆఫ్ SO2కి అడుగుతున్నాడు. ఓకే,
సో SO2 ఫామ్ అవ్వాలంటే మనకి ఈక్వేషన్ ఏంటి, డిజైర్డ్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి. ఓకే, S + O2 gives rise to SO2 అంతే కదా. S + O2 gives rise to SO2. దిస్ ఈజ్ అవర్ డిజైర్డ్ ఈక్వేషన్, మనకి కావాల్సిన ఆర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, డిజైర్డ్ ఈక్వేషన్ ఈజ్ దిస్. ఓకే, ఈ ఈక్వేషన్ రావాలంటే ఈ రెండు ఈక్వేషన్ని ఏంటి చేస్తే ఈ S + O2 gives rise to SO2 వస్తుందో చెక్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. టు గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్, వాట్ యూ షుడ్ డూ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్? ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ఏదో చేయాలి. ఓకే, టు గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ చూడండి, ఎస్ రియాక్టెంట్ సైడ్ ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. SO2 ప్రోడక్ట్ సైడ్లో కావాలి, కానీ ఇక్కడ రియాక్టెంట్ సైడ్లో ఉంది. అంటే రివర్స్ ద సెకండ్ ఈక్వేషన్. ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్, 1 + -2. ఓకే, రివర్స్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకే, అండ్ యాడ్ దెన్ 1 + -2 యూ షుడ్ డూ. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నారు, సెకండ్ ఈక్వేషన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, మైనస్ ఎందుకు అవుతుంది, మనకి రియాక్టెంట్స్, మనకి క్వశ్చన్లో రియాక్టెంట్ సైడ్లో SO2 ఇచ్చాడు, కానీ మనకి ప్రోడక్ట్ సైడ్లో SO2 కావాలి డిజైర్డ్ ఈక్వేషన్లో. సో అందుకని ఈ ఈక్వేషన్ని మైనస్ చేయాలి, అంటే రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసినప్పుడు అన్ని సైన్లు మారుతాయి. సో రివర్స్ చేసి యాడ్ చేయాలి. S + 3/2 O2 gives rise to SO3. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను, సెకండ్ ఈక్వేషన్ని రివర్స్ చేస్తున్నాను. అంటే SO3 రియాక్టెంట్ సైడ్లోకి వస్తుంది, ప్రోడక్ట్ సైడ్లోకి SO2 + ½ O2 వస్తుంది. ఈ ½ O2 ఇటు పక్కకు తెచ్చుకున్నాను అనుకోండి, -½ O2 అవుతుంది కదా, -½ O2. ఓకే, ఇటు పక్క చెరిపేసి ప్లస్ O2ని ఇటు పక్కకు తీసుకొచ్చాను కాబట్టి -½ O2 అయింది. సో ఇప్పుడు యాడ్ చేసి చూడండి, S + SO3, 3/2 - 1/2 ఈజ్ 2/2, అంటే 1 O2 gives rise to SO3 + SO2. ఇటుపక్క కూడా SO3 రెండు పక్కలా ఉన్నాయి, సో క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. S + O2 gives rise to SO2 అనే రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, అయితే వాడు ఎంథాల్పీస్ వాల్యూస్ కూడా వాడు ఇచ్చాడు. దీనికేమో 2x అని ఇచ్చాడు. ఓకేనా, 2x అని ఇచ్చాడు, దీనికేమో y అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేసాం, 2x yని మైనస్ చేసాం అనమాట. సో దీనికి ఎంథాల్పీ ఆఫ్ ఈక్వేషన్ వాల్యూ ఎంత అవుతుంది, 2x - y అవుతుంది. సో మీకు వాడు 4 ఆప్షన్స్ ఇస్తాడు, x - 2y అని, 2x - y అని, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు 4 ఆప్షన్స్లోంచి ఈ 2x - y అనే వాల్యూ చూస్ చేసుకోవాలన్నమాట. అది క్వశ్చన్. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో x - 2y అని, 2x - y అని, x + 2y అని, అలా ఈ రెండు వాల్యూస్ని బేస్ చేసుకుని మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మీరు చెక్ చేసుకుని ఆన్సర్ రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోడల్ క్వశ్చన్ ఫ్రమ్ థెర్మోకెమిస్ట్రీ ఓన్లీ. సో 2x - y అవుతుంది ఇక్కడ. ఓకే, సో లెట్ us go to the 10th question. ఓకే, చూడండి ఇక్కడ, when 2 moles of an ideal gas, when 2 moles of an ideal gas, ఓకే, Cp is equal to Cp మోలార్ అనమాట, మోలార్ Cp, మోలార్ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ వాడు ఇచ్చాడు, 5/2 R అని ఇచ్చాడు బ్రాకెట్లో. ఈజ్ హీటెడ్ ఫ్రమ్, ఓకే, ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 300 Kelvin to 600 Kelvin, 600 Kelvin at constant pressure. జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఫార్ములా అనేది స్ట్రైక్ అవుతుంది. అట్ కాన్స్టెంట్ ప్రెషర్. దెన్ ఫైండ్ డెల్టా ఎస్. డెల్టా ఎస్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఓకే, ఫైండ్ డెల్టా ఎస్.
డెల్టా ఎస్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో వాట్ ఈస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ హీ ఈస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్. సో ఫర్ దిస్ వాట్ ఫార్ములా యూ హ్యావ్ టు యూస్? ఓకే, క్వశ్చన్లో వెన్ 2 moles ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ సిపి వాల్యూ 5/2R అని ఇచ్చాడు. ఓకే, సో డెల్టా ఎస్కి ఫార్ములా వేసుకోండి. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి ఎల్ఎన్ T2/T1 ఎన్సిపి ఎల్ఎన్ T2/T1 ప్లస్ ఎన్ఆర్ ఎల్ఎన్ P1/P2 ఎన్ఆర్ ఎల్ఎన్ P1/P2. ఓకే, ఇది ఫార్ములా డెల్టా ఎస్కి. కొంచెం పైకి రాసినట్టున్నాను, మీకు మళ్ళీ కనిపించట్లేదేమో, మళ్ళీ కింద కూడా రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఎన్సిపిఎల్ఎన్ T2/T1 ప్లస్ ఎన్ఆర్ఎల్ఎన్ P1/P2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెల్టా ఎస్. ఓకే, ఇన్ క్వశ్చన్ it is given pressure is constant, P is constant అంటే మొత్తం P1 P2 సేమ్ అనమాట. అంటే ln 1 అవుతుంది. log 1 is 0. దెన్ దిస్ ఫుల్ టర్మ్ బికమ్స్ 0. సో అప్పుడు మన ఫార్ములాలో ఏమేమి మిగులుతాయి? డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి ఎల్ఎన్ T2/T1. ఓకే, ఎన్సిపిఎల్ఎన్ T2/T1. క్వశ్చన్లో ఎన్ ఏమో 2 moles అని ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్లో ఎన్ 2 moles అని ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ 2, సిపి వాల్యూ ఈజ్ 5/2R అని ఇచ్చాడు. 5/2R. ఎల్ఎన్ T2 ఈజ్ 600, T1 ఈజ్ 300. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5R ఎల్ఎన్ 600/300 ఈజ్ 2. సో అదే ఆన్సర్. మీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఓకే 3R LN2, 5R LN2, 6R LN2 అలా ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్గా ఇది ఎంత క్యాలిక్యులేట్ చేయక్కర్లా. 4 ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడే 5R LN2, 6R LN2 అట్లా ఇస్తాడు. ఓకే, సో మీరు జస్ట్ చెక్ చేసుకొని ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ వేసుకోవాలి. ఓకే, సో I tried my best to cover up all the models which are there in thermodynamics and thermochemistry. So please practice these models perfectly so that it will be very much beneficial for you. Thank you for watching. Bye.